రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వలోకాధిపతివైన దేవా, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు కూడా ప్రభువా, మీరు చూపించిన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి కొన్నిసార్లు మీకు విరోధముగా ఉన్నప్పటికీ మమ్మల్ని క్షమించి ప్రేమించి మాకు కాపుదల దయచేశారు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మా ప్రయాణాల్లో మీరు మాకు రక్షణ దయచేశారు తండ్రి. ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రమాదములో పడకుండా క్షేమంగా తండ్రి మా గమ్యస్థానాలకు చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అదేవిధంగా అయ్యా, మేము చేస్తున్న మా యొక్క చేతి పనుల్లో, వృత్తుల్లో, వ్యాపారాల్లో నాయన ప్రతి వాటిలో మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ముఖ్యంగా మంచి ఆరోగ్యం మాకు దయచేశారు. మరొకసారి మీ సన్నిధిన చేరి మా కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప సమయాన్ని మాకు ఈరోజు ఈ రాత్రి సమయంలో అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 1వ చరణము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. అవును ప్రభువా, కీర్తనకారుడు మొర్రబెడుతున్న రీతిగా ఈ లోకం వైపు చూస్తే మాకు సహాయము రాదు కానీ నాయన. అయ్యా, ఏ ఒక్క వ్యక్తి వైపు చూస్తే మాకు సహాయం రాదు కానీ నాయన. మాకున్న రిసోర్స్ వైపు చూస్తే మాకు సహాయం రాదు కానీ నాయన. ప్రభువా, మీ వైపు చూస్తే మాత్రమే మేము సహాయము పొందుకోగలము తండ్రి. అయ్యా, అల్పమైన తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ మా కాలాన్ని ఇన్ని రోజులు బహుశా వ్యర్థం చేసుకున్న వారముగా మేము ఉన్నామేమో. ఇకనైనా తండ్రి, మాకున్న సమస్యలను బట్టి, మాకున్న కృంగుదలను బట్టి, మాకున్న బాధలు, అయా అవహేళనలు, అవమానాలను బట్టి మీ వైపు చూస్తూ ప్రతి సహాయమును పొందుకుంటూ మీలో ఆనందించే కృప ఈ రాత్రిన ప్రతి బిడ్డకును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాము. పేరు పేరున వారిని గురించి ప్రార్థిస్తున్నాము. అయ్యా, బిడ్డలు ఎన్నో సమస్యలతో, ఎన్నో శోధనలతో, ఎన్నో ఆశలతో మీ సన్నిధిన మొరపెడుతుండగా వారి జీవితాల్లో మీ యొక్క కార్యాన్ని కనపరచండి. అయ్యా, వారి యొక్క మనోనేత్రములను వెలిగించండి. అయ్యా, వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. నాయనా, అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో మీ కృపా కనికరము వారిపైన ఉంచండి తండ్రి. వారికి ఉన్న ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయండి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి నాయన. అయ్యా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అపవాది దురాత్మ శక్తుల నుంచి కూడా నాజరేయుడనే సునామములో విడుదల దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ప్రార్థిస్తున్నాం. ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో, కుటుంబ కలహాలతో ఉన్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలతో, తల్లిదండ్రులు మధ్య, కుమారులు కుమార్తెల మధ్య విభేదాలతో ఉన్నారు నాయన, దయ చూపించండి. శాంతితోనూ సమాధానంతోనూ వారి కుటుంబాన్ని నింపండి, స్థాపించండి తండ్రి. నాయన, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో నాయన, దయ చూపించండి. అప్పులనే సమస్యలో నుంచి వారిని పైకి లేవనెత్తండి అయ్యా. ప్రతి ఆర్థిక కష్టాన్ని వారి నుంచి తొలగించండి ప్రభువా. అయ్యా, బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను నజరేయుడైన యేసు నామములో తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభు, ఆ గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు తండ్రి. అయా, వివాహం ఎన్నో సంవత్సరాలైనప్పటికీ తండ్రి, పిల్లలు కలగలేనటువంటి స్థితిలో ఉంటుండగా వారందరినీ దర్శించండి. మూసుకుపోయిన ఆ గర్భమును తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారు. మీ చిత్తంలో వారు కోరుకున్న జాబును దయచేయమని అడుగుతున్నాం నాయన. కోర్టు కేసులో చిక్కుబడి ల్యాండ్ ఇష్యూస్ మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దర్శించి న్యాయము తీర్చి బిడ్డలను వాటిలో నుంచి విడిపించండి తండ్రి. నాయనా, వివాహాల విషయంలో మీ చిత్తమేమిటో బిడ్డలకు కనపరచమని నాయన, మీ చిత్తానుసారంగా వారి యొక్క వివాహమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలు వెళ్తున్నారు, విదేశాలు వెళ్తున్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి. వివిధ దేశాల్లో ఉండి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. వారందరికీ మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారికి, నీ పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని, మారు మనసు లేని దుర్వ్యసనాల అలవాట్లు కలిగిన ప్రతి యవ్వన బిడ్డను, ప్రతి వ్యక్తిని దర్శించి మారు మనసు బిడ్డల్లో కలగజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా,
మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశంలో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తోడై ఉండమని, దేశ ప్రజలందరికీ మీ కావలి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా తండ్రి మీ యొక్క దేవదూతల కాపుదల దయచేయండి అయ్యా. మేమెవ్వరం కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు లేకుండా నాయన నెమ్మది కలిగి ఉండడానికి అయా, ఏ పీడకలలు, ఏ నిద్రలేమి సమస్యలు లేకుండా తండ్రి సుఖముగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని, మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన మీ రాత్రిన పెడుతుండగా దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి ఈ రాత్రంతను మీ యొక్క రక్షణ మాకు కలగచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన చేరి మేము ముఖ దర్శనం చేసుకొని మరొకసారి సజీవంగా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకును దయచేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.